సీనియర్ డేటా ఇంజనీరింగ్ ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ విశ్లేషణ ఖచ్చితంగా మీకోసమే. ఇందులో మనం డెల్టా లేక్ స్టోరేజ్ ఆప్టిమైజేషన్ గురించి చాలా లోతుగా మాట్లాడుకుందాం. చాలా కామన్ ప్రాబ్లం కదా ఇది. ఇంటర్వ్యూలలో అయితే ఇదొక హాట్ టాపిక్. అసలు డెల్టా లేక్ వాడి దీన్నెలా సరిచేయాలో, దీనికున్న అడ్వాన్స్డ్ సొల్యూషన్స్ ఏంటో చూద్దాం రండి. సరే, ఈరోజు మనం ఈ 6 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతి టాపిక్ని ఒక ఇంటర్వ్యూ ప్రాబ్లం స్టేట్మెంట్లా చూద్దాం, ఓకేనా? ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, ద స్మాల్ ఫైల్ ప్రాబ్లం. ఇంటర్వ్యూలో ఇలా అడుగుతారు: మీ పైప్లైన్ గంటకి వేల కొద్దీ చిన్న చిన్న ఫైల్స్ క్రియేట్ చేస్తోంది, క్వెరీ పర్ఫార్మెన్స్ దారుణంగా పడిపోయింది, ఎలా ఫిక్స్ చేస్తారు? చూసారా, ఇది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్. దీనికొక 2 పార్ట్ స్ట్రాటజీ ఉంది. అదేంటో చూద్దాం. అసలు ఈ ప్రాబ్లం ఏంటో సరిగ్గా అర్థం చేసుకుందాం. దీన్నే స్మాల్ ఫైల్ సిండ్రోమ్ అంటారు. అంటే కొన్ని వేల చిన్న ఫైల్స్ పోగైపోతే క్వెరీ ఇంజిన్కి డేటా చదవడం కన్నా ఆ ఫైల్స్ని ఓపెన్ చేసి క్లోజ్ చేయడానికే ఎక్కువ టైం పడుతుంది. పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకే పుస్తకాన్ని 1000 పేజీలుగా చదివే బదులు 1000 చిత్తు కాగితాల్లో చదవమన్నట్టుంటుంది. చాలా కష్టం గదా? సరే, ఈ సమస్యకు పరిష్కారం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, ఆప్టిమైజ్ రైట్. ఇది మనం ముందే జాగ్రత్త పడటం లాంటిది. అంటే డేటా రాసేటప్పుడే చిన్న చిన్న ఫైల్స్ ఏర్పడకుండా చూసుకుంటుంది. రెండవది, ఆప్టిమైజ్ కమాండ్. ఇది ఒకవేళ చిన్న ఫైల్స్ ఏర్పడినా వాటిని తర్వాత ఒక చోటకి చేర్చి పెద్ద ఫైల్స్గా మార్చేస్తుంది. ఒకటి ప్రోయాక్టివ్, ఇంకొకటి రియాక్టివ్. అందుకే ఒక సీనియర్ ఇంజనీర్గా ఇంటర్వ్యూలో ఆన్సర్ చేసేటప్పుడు ఈ రెండిటినీ కలిపి చెప్పాలి. స్ట్రీమింగ్ కోసం ఆప్టిమైజ్ రైట్ వాడతాను, ఆ తర్వాత రోజుకొకసారి ఆప్టిమైజ్ జాబ్ రన్ చేసి అన్ని ఫైల్స్ని కాంపాక్ట్ చేస్తాను అని చెప్పారనుకోండి, అప్పుడు మీరు ప్రాబ్లంని ఎంత బాగా అర్థం చేసుకున్నారో వాళ్లకు తెలుస్తుంది. సరే, ఏ స్మాల్ ఫైల్ ప్రాబ్లం సంగతి చూసాం. ఇప్పుడు ఇంకో కామన్ సినారియో చూద్దాం. డేటాని ఎఫిషియెంట్గా డిలీట్ చేయడం. జీడీపీఆర్ లాంటి రూల్స్ వచ్చాక ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది కేవలం పర్ఫార్మెన్స్ విషయం కాదు, కంప్లయన్స్ విషయం కూడా. పాతకాలంలో ఎలా చేసేవారంటే కాపీ ఆన్ రైట్ అనే పద్ధతి వాడేవాళ్ళు. అంటే ఒక ఫైల్లో ఒక్క రికార్డ్ డిలీట్ చెయ్యాలన్నా ఆ ఫైల్ మొత్తాన్ని మళ్ళీ రాయాలి. ఎంత అనవసరమైన పనో చూడండి. కాని ఇప్పుడు డిలీషన్ వెక్టర్స్ వచ్చాయి. ఇవి చాలా స్మార్ట్. ఫైల్ని టచ్ కూడా చేయకుండా ఒక చిన్న మెటాడేటా ఫైల్లో ఈ రో డిలీట్ అయింది అని రాసిపెడితే అంతే. దీనివల్ల పర్ఫార్మెన్స్ అమాంతం పెరిగిపోతుంది, కొన్నిసార్లు 10 రెట్లు కూడా. ఓకే, నెక్స్ట్ టాపిక్, పార్టీషనింగ్. ఇంటర్వ్యూలో అడగగలిగే మరో ట్రిక్కీ క్వశ్చన్. ముఖ్యంగా హై కార్డినాలిటీ కాలమ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు అని. అంటే ఒక కాలంలో లక్షలాది యూనిక్ వాల్యూస్ ఉంటాయనుకోండి, యూజర్ ఐడి లాంటివి. అప్పుడు పార్టీషనింగ్ ఎలా చేస్తారు? పార్టీషనింగ్లో వచ్చిన మార్పులు చూడండి. మొదట్లో మనం హై పార్టీషనింగ్ వాడేవాళ్లం. అంటే ప్రతిదానికి ఒక ఫోల్డర్. కానిది చాలా రిజిడ్. తర్వాత జీ ఆర్డరింగ్ వచ్చింది. ఇది కొంచెం బెటర్. కాని ఇప్పుడు లేటెస్ట్, ఇంకా బెస్ట్ ఏంటంటే లిక్విడ్ క్లస్టరింగ్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫిజికల్ ఫోల్డర్ స్ట్రక్చర్ మీద ఆధారపడదు. దీనివల్ల మనం క్లస్టరింగ్ కాలమ్స్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. టేబుల్ మొత్తాన్ని రీరైట్ చేయాల్సిన పనిలేదు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. సరే, ఇప్పటిదాకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాం. కానీ ఒక సీనియర్ ఇంజనీర్గా డిజాస్టర్ రికవరీ కూడా మన బాధ్యతే. ఊహించుకోండి, ఒక తప్పుడు డిప్లాయ్మెంట్ వల్ల మీ మెయిన్ టేబుల్ మొత్తం కరప్ట్ అయిపోయింది. పరిస్థితేంటి? భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే డెల్టా లేక్కి ఒక సూపర్ పవర్ ఉంది. అదే టైం ట్రావెల్. అంటే మనం మన డేటాని టైంలో వెనక్కి తీసుకెళ్లొచ్చు. ఇది చాలా సింపుల్, ఒక 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్, డిస్క్రైబ్ హిస్టరీ కమాండ్తో ఏం జరిగిందో చూస్తాం. సెకండ్, వర్జన్ యాజ్ ఆఫ్తో పాత వర్జన్ డేటా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తాం. ఫైనల్గా రీస్టోర్ టేబుల్ కమాండ్ కొడితే చాలు, మన టేబుల్ మళ్ళీ పాత స్టేట్కొచ్చేస్తుంది. ఎంత బావుందో కదా? సరే, డిజాస్టర్ రికవరీ చూశాం. ఇప్పుడు డే టు డే ఆపరేషన్స్లో చాలా ముఖ్యమైన కమాండ్ గురించి మాట్లాడదాం. స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ అంటే ఎస్సీడీస్ని మేనేజ్ చేసేటప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది. అదే మర్జ్ కమాండ్. దీని పవర్ ఏంటంటే ఇది అప్డేట్స్ని, ఇన్సర్ట్స్ని ఒకేసారి ఒకే ఆపరేషన్లో చేస్తుంది. దీన్నే అప్సర్ట్ అంటారు. మర్జ్ లేకపోతే కొత్త రికార్డుల కోసం ఇన్సర్ట్, పాత రికార్డుల కోసం అప్డేట్, ఇలా 2 వేరువేరు స్టెప్స్ రాయాలి. దీనిలో తప్పులు జరిగే ఛాన్స్ ఎక్కువ. కానీ మర్జ్తో అంత సింగిల్
ఆటోమిక్ ట్రాన్సాక్షన్లో అయిపోతుంది. డేటా ఇంటిగ్రిటీ గ్యారంటీ. ఓకే, మన ఫైనల్ టాపిక్కి వచ్చేసాం. క్వెరీస్ని ఇంకా ఫాస్ట్గా, స్మార్ట్గా ఎలా చెయ్యాలి? దీనికొక సింపుల్ టెక్నిక్ ఉంది. అనవసరమైన డేటాని అసలు చదవకుండా ఉండటం. ఎలాగో చూద్దాం. డేటా స్కిప్పింగ్ వెనక ఉన్న మ్యాజిక్ ఇదే. ప్రతి ఫైల్కి సంబంధించిన మిన్-మ్యాక్స్ స్టాట్స్ మెటాడేటాలో స్టోర్ అయి ఉంటాయి. మనం ఒక క్వెరీ రన్ చేసినప్పుడు ఇంజిన్ ముందు ఆ స్టాట్స్ని చూస్తుంది. ఈ ఫైల్లో మనకు కావలసిన డేటా లేదు అని దానికి తెలిస్తే ఆ ఫైల్ని అసలు ఓపెన్ కూడా చేయదు, దాన్ని స్కిప్ చేసేస్తుంది. ఇక జీ ఆర్డరింగ్ ఏం చేస్తుందంటే ఒకేలాంటి డేటాని ఒకే చోట పెట్టి ఈ స్కిప్పింగ్ ఇంకా బాగా జరిగేలా చూస్తుంది. రిజల్ట్ ఫాస్ట్ క్వెరీస్, తక్కువ క్లౌడ్ కాస్ట్స్. చూశారుగా, ఇవన్నీ కేవలం కమాండ్స్ కాదు, ఇవి స్ట్రాటజీస్. ఒక పర్ఫార్మెంట్, కాస్ట్ ఎఫెక్టివ్ మరియు నమ్మకమైన లేక్ హౌస్ని ఎలా నిర్మించాలి అనేదానికి ఇవి బ్లూ ప్రింట్స్ లాంటివి. ఒక సీనియర్ ఇంజనీర్గా టెక్నికల్ డీటెయిల్స్ని బిజినెస్ ఇంపాక్ట్తో కనెక్ట్ చేయడమే చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న. ఇంటర్వ్యూలో ఖర్చు తగ్గించడానికి ఏ డెల్టా ఆప్టిమైజేషన్ ఫీచర్ని ముందుగా సజెస్ట్ చేస్తారు? ఎందుకు? దీని గురించి ఆలోచించండి. ఎందుకంటే ఏమిటి అని చెప్పడం కంటే ఎందుకు అని చెప్పడమే ఒక సీనియర్ ఇంజనీర్ని వేరుగా నిలబెడుతుంది.